అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మాటలు, అర్థవంతమైన మంచి మాటలు విందాం. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, క్షణం కూడా ఆగిపోదు. ఆగితే ప్రాణి బ్రతకదు. నేను ఇంత గాలి ఇచ్చాను, నాకేమి ఇచ్చారని అడగదు. ఎందరు ఈ భూమి మీద నివసించినా ఈ భూమి వద్దనదు, ప్రతిఫలం ఆశించదు. ఎంత ఉష్ణాన్ని, వెలుగును ఇచ్చినా సూర్యుడు అలసిపోడు, ఇక ఇవ్వలేనని ఆగిపోడు, తరగిపోడు. ఎంత ఉరికినా నీరు అలసిపోదు, చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు పుడతాడో, ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. ప్రపంచంలో తనంత జ్ఞాని ఎవడూ లేడని విర్రవీగుతాడు. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు. తన సుఖాన్ని కూడా ఆలోచించక దేశం కోసం పనిచేసేవాడే జవాన్. దుఃఖం చాలా చెడ్డదని అనుకుంటుంటాం. ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళుతుందని అందరూ అంటుంటారు. కానీ నిజానికి దుఃఖం మంచిది. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక్కటి నేర్పించి వెళుతుంది. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తున్నది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. పేరుకే ఉంటున్న అందరితో నాకు తెలుసు నేను ఒంటరివాడినని. అందరితో మాట్లాడుతున్నా, ప్రతిరోజు జీవిస్తున్నా, కానీ నా మనసుకి తెలుసు నేను ఎంత గాయపడ్డాను. అందరి ముందు నవ్వుతున్నా, కానీ నా గుండెకు తెలుసు ఎంత ఏడుస్తున్నానా అని. కానీ నేనేంటో నాకు తెలుసు. నన్ను నా ధైర్యము, పట్టుదల, దృఢ సంకల్పం ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని. జీవితంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1, ఆనందంలో మాట ఇవ్వకూడదు. 2, కోపంలో సమాధానం చెప్పకూడదు. 3, దుఃఖంలో నిర్ణయం తీసుకోకూడదు. మనిషికి గర్వం, పొగరు, డబ్బున్నన్నాళ్ళు కన్ను మిన్ను కానక అహంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాడు. మంచి మనిషిలా ఉండడు. సాటి మనిషికి విలువ, మర్యాద ఇవ్వడు. పరిపూర్ణ జ్ఞాని అనుకునే వారిని చూశావా? వాణ్ణి సరిచేయడం కంటే మూర్ఖుణ్ణి సరిచేయడం తేలిక. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగమూ లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఈ మంచి మాటలు చెన్నమాధవుని రామరాజు గారు, జేవివి నాయకులు రచించడం జరిగింది. మన మిత్రుల కోసం, నా శ్రేయోభిలాషుల కోసం దీన్ని వినిపించడం జరిగింది. అందరికీ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.